నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సంపద. కేసు రాజీ పడటం వర్సెస్ తీర్పు ఇవ్వడం. రాజీ పడటం వర్సెస్ తీర్పు ఇవ్వడం, వీటి మధ్య తేడా ఏంటి? మిత్రులారా, మనం ఏదైనా సివిల్ వివాదం అంటే ఏదైనా భూమికి సంబంధించి కావచ్చు, డబ్బుకు సంబంధించి కావచ్చు, అగ్రిమెంట్, కాంట్రాక్ట్స్, ఇలా ఏ విధమైన సరే వాటి పరిష్కారాల కోసం మనం సివిల్ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాం. ఇలా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాక ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేసామో ఆ వ్యక్తులకు న్యాయస్థానం కోర్టు నుండి సమన్స్ సర్వే చేస్తుంది. ఆ సమన్స్ అందుకునే వ్యక్తులు న్యాయస్థానానికి హాజరయ్యి అడ్వకేట్ నియమించుకొని వెసులుబాటు వాళ్ళకి ఉంటుంది. తిరిగి వాళ్ళు ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తికి సమాధానం చెప్తూ ఒక రిటన్ స్టేట్మెంట్, కౌంటర్ ఫైల్ చేస్తారు. సో ఇలా న్యాయస్థానం ఒక సివిల్ వివాదం మీద విచారణ మొదలుపెట్టి ఆ విచారణ తర్వాత ఒక తుది తీర్పుని వెలువరిస్తుంది. దానిని తీర్పు అంటారు. ఆ తీర్పు మీద ఇరు పార్టీలు, ఏ ఒక్క పార్టీ అసౌకర్యంగా ఉన్నా వాళ్ళు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు చట్టం వాళ్ళకి